బుల్లితెర నటుడు చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్నారు. అల్కాపురి కాలనీలో తన నివాసంలో మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత 5 రోజుల క్రితం పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. పవిత్ర జయరాంతో గత కొన్నాళ్లుగా చందు సహజీవనం చేస్తున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి. కాగా ఇప్పటికే చందుకు 2015లోనే వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రకాంత్ మరణం గురించి ఆయన భార్య ఏమంటారో ఆమె మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ విషయం ఎలా తెలిసింది? అసలు చందు గురించి ఏం చెప్తారు? ఈ విషయము నాకు అంటే పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:45 to 7 మధ్యలో ఇంటికి వచ్చాడు. డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్తో కలవడానికి. సో తను ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. లంచ్ ప్రిపేర్ చేశాను, లంచ్ తిన్నాడు. తిన్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని బయటికి వచ్చేసాడు. సో అప్పటి నుంచి తను అంటే నా కమ్యూనికేషన్లో లేరు. అండ్ మధ్యలో ఒక్కసారి నిన్న కాక మొన్న కొంచెం ప్రాపర్టీ సెటిల్మెంట్స్ అవి అవ్వాయి. సో దానికోసం అనేసి అందరి మధ్యలో కూర్చున్నప్పుడు అప్పుడు తనని చూసింది లాస్ట్ ఆ రోజు మాత్రమే. నిన్న కాక మొన్న సమ్వేర్ అరౌండ్ 2:30 ఆ టైంకి అంతే. పవిత్ర జయరాంతో ఎన్నాళ్ళుగా చందుకు ఈ రిలేషన్షిప్ కొనసాగుతుంది మేడం? ఆల్మోస్ట్ 5 years అయింది తనతో పాటు రిలేషన్షిప్. నాకు తెలిసి మేమిద్దరం కమ్యూనికేషన్లో లేక కంప్లీట్ కమ్యూనికేషన్ లేక 4 years అయిపోయింది. కంప్లీట్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అన్న దాంట్లో లేను. కాకపోతే మా ఇద్దరి మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అంతకంటే ముందు నేను లేకుండా ఏ పని చేసేవాడు కాదు. చాలా నేనంటే పిచ్చి. తన చేయి మీద మీరు చూడొచ్చు, కన్నయ్య అని ఉంటుంది టాటూ. ఇప్పుడు మనం ఎవరితోనైనా ఫ్రెండ్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా రీల్స్ చేస్తాం. బేసికల్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, అలానే అనుకున్నాం అనమాట. ఫ్యామిలీలో కూడా నార్మల్గా చూడు మీ చిన్న రీల్స్ చేస్తున్నాడు అని మా ఆడపడుచుతో మాట్లాడినాము. మేము సరదాగా నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రీల్స్ చూసి. అంటే అది రిలేషన్షిప్లో ఉండి రీల్స్ చేస్తున్నారు అని మేము ఏనాడు అనుకోలేదు. జస్ట్ క్యాజువల్గా ఇప్పుడే ఇన్స్టా స్టార్ట్ అయింది కదా, కొత్తగా ఇన్స్టా స్టార్ట్ అయింది. సో వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, ఫేమ్ అవుతాడు అంతే తప్పితే వేరేది ఆలోచించలేదు. మనకి త్రినేని సీరియల్ కాంట్రాక్ట్ సైన్ అవ్వడము, మేబీ చాలా వెరీ ఫ్యూ ఎపిసోడ్స్ షూట్ అవ్వడము, కాకపోతే తను బెంగళూరుకి రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఇవ్వడము ఇలా జరిగేది. మేబీ ఆర్టిస్టులు అక్కడ నుంచి ఉన్నారు కదా, కన్నడ ఆర్టిస్ట్, అలా అప్డేట్ ఇస్తున్నాడేమో అనేసి అని అనుకున్నాను. కానీ తను రిలేషన్షిప్లో ఉంటాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలం డిప్రెషన్ మాత్రమే కారణమా చందు సూసైడ్ కోసం? అంతే, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తనకు ఒక షాక్ లాగా ఉండిపోయింది అంతే. అంటే నేను అనుకున్నాను నా పిల్లలకి తండ్రి ఎక్కడో ఒక చోట ఉన్నాడు, నా పిల్లలకి తండ్రి ఉన్నాడు. నేను ఆ పెయిన్ నాకు తెలుసు, మదర్ లేని పెయిన్ ఏంటో నాకు తెలుసు, నేను సఫర్ అయినాను. సో నా పిల్లలు సఫర్ అవ్వద్దు అనేసి అని అనుకున్నా. కానీ ఫైనల్గా వచ్చేసరికి అదే మిగిలిచ్చి వెళ్ళాడు. ఇది మొత్తానికి గత 2015లో తమకు వివాహం అయిన తర్వాత కొంత మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత పూర్తిగా పవిత్ర జయరాంతోనే ఇక ఎక్కువగా చందు ఉండేవాడంటూ కూడా పవిత్ర జయరాంతోనే చందు ఉండేవాడంటూ కూడా చందు భార్య ప్రస్తుతం చెప్తూ ఉంది. గతంలో ఏ పని చేసినా కూడా తనకు చేసేవాడు, తనతో అంత సౌఖ్యంగా, తనతో అంత సాన్నిధ్యంగా ఉండేవాడు. అలాంటిది పవిత్ర జయరాం వచ్చిన తర్వాత తనను పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేశాడంటూ కూడా చందు భార్య చెప్తున్నటువంటి పరిస్థితి. పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్ కారణంగానే సూసైడ్ చేసుకున్నాడంటూ చందు భార్య చెప్తోంది. ఓవర్ టు స్టూడియో.